భార్య ఉండి పిల్లలు ఉంటారో ఇక్కడ కూడా ఎవరైతే లేడీ ఉంటారు కదా డిఎఫ్కి వాళ్ళకు కూడా పెళ్ళైపోయి భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. ఇది ఎలా అంటే ఇది ట్విన్ ఫ్లేమ్ కార్డ్స్ ఇవి, ఇటు ఉండాలని అటు ఉండాలని. కాకపోతే దీంట్లో ఏంటంటే డిఎఫ్ కూడా చాలా చాలా ఉంటారండి. ఎవరైతే వైఫ్ ఉంటారో లేడీ ఉంటారో ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో అక్కడే ఉండిపోవాలని అనుకుంటారు. కాకపోతే ఇది కంఫర్ట్నెస్ చూసుకొని నడిచే జర్నీ కాదు. డిఎఫ్ అనేది అన్నీ సాధనలోనే అన్నీ తెలుసుకుంటుంది. చివరికి డిఎఫ్ డిఎం ఒకరిని వదిలి ఒకరు ఉండలేరని దీంట్లో కన్ఫర్మేషన్ అయిపోతారు మీరు. భగవంతుడే అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి మిమ్మల్ని కలుపుతాడనమాట. ఓకేనా? మీ ఇన్నర్ వర్క్ మీరు కంప్లీట్గా చేయండి, గాడ్ మీకు మంచిగా ఇస్తారు. ఓకేనా? ఎస్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ అవునండి, ఇది వచ్చేసి కన్యారాశి వాళ్ళది. జడ్జిమెంట్ వచ్చేసింది. మనకి చాలా మంచి మంచి కార్డ్స్ వచ్చాయి. మెజిషియన్ వచ్చారు మీకోసం. మీ వ్యక్తి రావాలని చాలా ఇంటెన్షన్గా ఉన్నారు. ఇది సింహరాశి వాళ్ళు చాలా మీకోసం ఆలోచిస్తున్నారండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. వాళ్ళకి థర్డ్ పార్టీ ఉంది, వాళ్ళ వైఫ్, పిల్లలు, తల్లి తండ్రులు బాగా బరువు బాధ్యతలలో మునిగిపోయిన వ్యక్తి. కాకపోతే ఈ న్యూ ఇయర్లో మీకు కమిట్మెంట్ అనేది ఉంది. నిన్నోటు బారి మీకు కమిట్మెంట్ ఇస్తారు మీ పార్ట్నర్. ఓకేనా? పూర్వజన్మ బంధం. ఇది వచ్చేసి మీకు ఇది ట్విన్ ఫ్లేమ్ కార్డ్ అండి. ట్విన్ ఫ్లేమ్ కార్డ్లో వృషభం, నాట్ ఓన్లీ వృషభం, మేషం, వృషభం చెప్పాను కదా, 12 రాసులు ఉంటాయి. దీంట్లో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎవరైనా భార్య భర్తలు, పిల్లలు ఉన్నవాళ్ళు, భార్య ఉన్నవాళ్ళు, ఇక్కడ లేడీస్ కూడా పెళ్ళయి భర్త ఉన్నవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు. దీంట్లో మనకి ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీకు క్లారిటీ అనేది కూడా నేను వీడియోస్ పెడతాను కదా. ఇది ఏంటంటే చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే పిల్లల్ని, భార్యని అందరిని వదిలేసి వెళ్ళిపోయి ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతో ఉండాలి, అట్లా కాదు. దీంట్లో స్పిరిచువల్గా సౌల్ అనేది మీరు ఈ జర్నీలో ఉంటే కనుక, హాఫ్ జర్నీలో ఉంటే కనుక, మీరు హీలింగ్లో ఉంటే కనుక మీకు ఈ జర్నీ అనేది ఏంటి ఎండింగ్ అనేది మీకు అర్థమైపోతుంది. అవునండి, కామన్గా ఎవరైనా ఆలోచిస్తారు భార్యాభర్తలు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఏంది వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, ఈ మేడం ఏంది ఇట్లా చెప్తున్నారు, చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు. ఏంది మేడం అంటే మాకున్న భార్య పిల్లల్ని వదిలేసి ఆమెతో నిలిపోయి ఉండాలి, అట్లా కాదు. ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి స్పెషల్గా మంచిగా భగవంతుడు సౌల్ని కోరుకుంటాడు, మీ పవిత్ర ఆత్మ కోరుకుంటాడు. మీరు మంచి పని చెయ్యాలి. ఈ ఏదైతే కలియుగంలో ఎంతవరకు ఈ మనము చెప్పాలంటే ఒక చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్తో చనిపోతున్నారు కదా, అది ఎందుకు చనిపోతున్నారు? ఈ పొల్యూషన్తో. అట్లాంటి పొల్యూషన్ ప్రతి మనుషులలో చాలా ఎక్కువైపోయింది. అలాంటివి తగ్గించి స్నేహభావం పెంచి ఒకరికి ఒకరు సాయం చేయాలి, దాంట్లో మీరు నంబర్ 1గా ఉండాలి అనేది. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎవరైతే ఉంటారో డిఎం, డిఎఫ్, పూర్వజన్మ భార్యాభర్తలు ఉంటారో ఆ సౌల్స్ అనేది ఇక్కడ మళ్ళీ పుట్టిన తర్వాత ఒకరిని ఒకరు చూసుకొని ఆకర్షితులైన తర్వాత వాళ్ళ సౌల్ అనేది చెప్తుందనమాట భార్య అయినా భర్త అని. అప్పుడు వాళ్ళు ఇన్నర్గా భగవంతుణ్ణి, వాళ్ళ సౌల్ని జాగృతం చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఒక మంచి కార్యం చేసారు. ఒక్క ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. దీంట్లో ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారండి, మీ మధ్యలో ఎవరు ఎన్నేళ్ళ నుంచి, ఒక 10-15 ఏళ్ళ నుంచి ఏ అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి మీ మధ్యలో నించున్నాడంటే, మీరిద్దరు కలిసి తన పైన చేయి పెట్టి ఆశీర్వదించి భగవంతుని కోరుకున్నారంటే ఈ మనిషి బాగా కావాలని, ఆ మనిషికి మళ్ళీ ఎటువంటి రోగం సచ్చే వరకు రాదు. ఇట్స్ క్లియర్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు అటువంటి కాల్స్ వస్తుంటాయి కాబట్టి తప్పు లేదు, నేను తప్పుగా అడిగానని అస్సలు అనను. అయినో అది కామన్, అది కరెక్ట్గా అడగడమే అది కరెక్టు. ఎందుకంటే ఇక్కడ భార్య పిల్లలు పెళ్ళి అయిపోయిన ఇద్దరి వాళ్ళకి ఒక 40-45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని పిల్లల్ని ఇక్కడ ఇల్లుని బాధ్యతలు అన్నీ వదిలేసి వెళ్ళిపోమని ఎవ్వరు అన్నారు. అది నేను కూడా అను. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు మీ సోల్ని కోరుతున్నాడు, మీ పవిత్ర ఆత్మల్ని కోరుతున్నాడు. అంటే సంసారంలోనే ఉండి మీరు అనేది తపస్సు బాగా చేసి ఒక టైమింగ్ అనేది మెయింటైన్ చేసుకొని భగవంతుడికి దగ్గరుండి మీరు ఏదైతే సోల్ని జాగృతం చేసుకొని భగవంతుని సంపూర్ణంగా మీ ఆత్మని ఆయన పాదాలపైన ముందు పెట్టినప్పుడు, మీరు ఇద్దరు కలిసినప్పుడు, మీరు ఒక దగ్గర ఉంటే మీకు అనేది స్వర్గం ప్రాప్తి అనేది ఉంటుంది. అంటే మీతోనే ఒక 1000 మంది మంచి ఏండ్రు అనుకోండి, 1000 మందే పెట్టుకోండి, 100 మంది కూడా 1000 మందే పెట్టండి. ఒక 1000 మంది మంచి ఏండ్రు అనుకోండి, మీకు స్వర్గం కంపల్సరీ. అదంతే. ఇంకా మళ్ళీ 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 అవును ఉందా లేదా జన్మ అని అంటారు. అవునండి, వెలుతురు ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మనకు కనబడుతుంది. వెలుతురు లేని ప్లేస్లో ఇంకొక లోకం ఉంటుంది,
అక్కడ పవిత్రాత్మలు, దుష్టాత్మలు, భయంకరమైనవి అన్నీ ఉంటాయి అన్నమాట. అదే ఇది మనం ఉన్న ప్లేస్లోనే ఎక్కడైతే మనకు వెళ్తురు ఉంటుందో అది మన ప్రపంచం. కనబడింది చీకటి ఉన్నది అది వేరే వాళ్ళ ప్రపంచం ఉంటుంది. అదే మనకి ఎంత ఇప్పుడు మీకు ఈజీ అర్థం కావడానికి అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి మనకి ఏదైతే ఉందో ఫస్ట్ మనకి టెంపరెన్స్ వచ్చేసింది. ఇది కూడా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో వాళ్ళకి ఆశీర్వదింపబడుతున్నారో దీంట్లో ఇది మొత్తం ఇవాళంతా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ వచ్చింది. డిఎం ఎవరైతే ఉన్నారో వృషభం వాళ్ళు వస్తారు. ఇలా అన్ని రాశి వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు మీ దగ్గరికి రావాలా లేకపోతే తనతో ఉండాలా అనేసి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కింగ్ ఆఫ్ వండ్స్ వాళ్ళ మధ్యలో వాళ్ళకి మీకు ఈజీ కావడానికి డిఎం అని ఎందుకంటారంటే శివతత్వం అనమాట. అది ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. డిఎం ఎవరైతే ఉన్నారో తన పొజిషన్ అనేది ఇది ఉందండి రాజసింహాసనం పైన. కానీ తన ఆలోచన అంతా మీరే ఉంటారు 24 గంటలు 24/7. ఎందుకంటే ఇక్కడ మీరు తనని అస్సలు పట్టించుకోవట్లేదు. మీ దగ్గరికి రావాలని చాలా చాలా ఇంటెన్షన్గా ఉన్నారు. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో తన వర్క్ పైన, తన ఏదైతే ఇన్నర్ హీలింగ్ పైన 7 చక్ర చేయడం కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, తన లైఫ్ మీద తను ఫోకస్ చేయడం కానివ్వండి, ఆమె చాలా బాగున్నారు. కాబట్టి ఆయన మీరు ఎప్పుడైతే మీరు మీ పైన ఫోకస్ పెడతారో ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీ డిఎం అనేది మీ వైపు రావడం కంపల్సరీ జరుగుతుంది. ఎందుకు నాకు ఎట్లా తెలుసు అంటే నేను చెప్పట్లేదు, ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ అనేది వచ్చింది. భగవంతుడు మీ పూర్వజన్మ బంధాన్ని ఆశీర్వదించి మీకు మళ్ళీ మిమ్మల్ని రీయూనియన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు దేవుడు. కానీ మీ మనిషి ఏం చేస్తున్నారు? సింహరాశి వాళ్ళది ఇది. మీ మనిషి ఏమనుకుంటున్నారంటే మీ గురించి మీ దగ్గరికి రావాలా, థర్డ్ పార్టీ దగ్గర ఉండాలా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఆయన తలుచుకుంటే థర్డ్ పార్టీని కూడా ఆయన చూసుకొని మీ దగ్గర స్నేహభావంతో ఉండి మీకు అనేది అంటే నేను చెప్పిన కదా ఇన్నర్ హీలింగ్ చేసుకొని తను సోల్ పర్పస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాకపోతే దానికి ఒప్పుకోవాలంటే తన థర్డ్ పార్టీ భార్య, పిల్లలు, వాళ్ళ తల్లి తండ్రులు, ఎవరైతే అన్నా తమ్ములు, చాలా పెద్ద ఫ్యామిలీలో ఉంటాడు మన డిఎం గారు. సో వాళ్ళందరి గురించి బాగా ఆలోచిస్తున్నారు. తన భార్య ఎంత బాధపడుతుంది అనేది ఆయనకి యాక్చువల్గా ఏంటంటే మీ గురించి చెప్పాలని చాలా ఇంటెన్స్గా ఉన్నారు, కానీ అవ్వట్లేదు అనమాట. కానీ ఈ ఇయర్లో మీకు అనేది రీయూనియన్ అయితే ఉందండి. ఓకేనా, ఇది మీకు ఈ రీయూనియన్ ఎలా ఉంది ఈ ఇయర్లో? ఇదిగోండి రీయూనియన్ అనేది ఉంది. రీయూనియన్ అయితే కంపల్సరీ ఉంది. ఇది మిథునం రాశి వాళ్ళ దాంట్లో అయితే కంపల్సరీ మీ దగ్గర కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉందండి. ఎనర్జీ వాళ్ళది ఎట్లా ఉందంటే అసలు ఉండలేకపోతున్నారు. రాత్రి పగళ్ళు మీరే అయిపోయారు. అసలు ఎట్లా అంటే ఆయన ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు అనమాట. ఇక్కడ ఎట్లా తెలుస్తుంది అంటే భగవంతుడు ఈ కార్డు మనకి చూపించిన తర్వాత దీంట్లో మనకి జడ్జిమెంట్ అనేది చెప్తారనమాట. ఇది ఎందుకంటే మీరు పూర్వజన్మ భార్యాభర్తలు కాబట్టి మీకు అనేది రీయూనియన్ అనేది మనకి కార్డు క్లియర్గా చెప్తుంది. ఓకేనా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఇది నాకు కూడా రిజిగ్నేట్ అవుతుంది. ఇంకొక కార్డు కూడా నాకు అంటే నేను క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు చూపించింది. ఇదిగోండి, దీని అర్థం తెలుసు కదా. ఐ థింక్ మీరు రెగ్యులర్గా ఉంటే కనుక మీరే చెప్పేస్తారు ఇది చూడగానే. ఎవరైతే పూర్వజన్మల అనుబంధం ఉందో దీంట్లో రాసి పెట్టి ఉంటే, నేను ట్విన్ ఫ్లేమ్ జర్నీ కోసం క్లారిటీ అనే వీడియో కూడా పెడుతున్నాను కదా అమావాస్య రోజు పుణ్యం రోజులలో, అది చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ పెళ్ళి, షాదీ, మ్యారేజ్ అనేది ఉంది. ఓకేనా, కొంతమంది పిల్లలు ఉండనియండి. ఎవరైతే డిఎఫ్ ఉందో మొత్తం ఆమె 56 ఏళ్ళైనా 76 ఏళ్ళైనా ఆయన 20 ఏళ్ళైనా సరే వాళ్ళకి పెళ్ళి అనేది ఉందన్నమాట దీంట్లో. ఓకేనా, నీడ్ నాట్ టు వరీ. మీరు మీ ఇన్నర్ వర్క్ బాగా చేయండి. భగవంతుడు మీ మీద ఫోకస్ ఉన్నారు. దీంట్లో మనకి చాలా కార్డ్స్ ఆశీర్వాదకరమైనవి చాలా ఉన్నాయి. దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని, ఆయన ఆశీర్వాదన మీకుంది అనేది తెలుస్తుంది. ఓకేనా, ఐ విష్ యూ మీరు ఇన్నర్ వర్క్ బాగా చేసి మీ డిఎఫ్ని దక్కించుకోండి. డిఎంని దక్కించుకొని పెళ్ళికి నన్ను పిలవండి. ఓకేనా, థ్యాంక్ యూ.